మనకి ఇంగ్లాండ్తో సెకండ్ టెస్ట్ జరుగుతోంది కదా. సో దీంట్లో సెకండ్ ఇన్నింగ్స్ కనుక మనం ఒక్కసారి చూసుకుంటే ఇంగ్లాండ్ టీంలో హ్యారీ బ్రూక్ అలాగే జేమీ స్మిత్ వీళ్ళిద్దరు కనుక లేకపోయినట్టయితే ఇంగ్లాండ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. సో మరి అయినా సరే వీళ్ళిద్దరూ మంచి బ్యాటింగ్ చేసినా సరే ఇంగ్లాండ్ టీం ఒక చెత్త రికార్డు మూట కట్టుకుంది. ఆ రికార్డు ఏంటంటే మనకి ఇప్పటివరకు 148 ఇయర్స్ టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే ఒక టీం 400 అబౌవ్ రన్స్ చేసి దాంట్లో 6 బ్యాట్స్మెన్స్ మరి డక్అవుట్ అనే సినారియో ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు. అయితే ఫస్ట్ ఈ చెత్త రికార్డ్ని ఇంగ్లాండే మూట కట్టుకుంది. అయితే మరి 6 ఎవరు భయ అంటే ఫస్ట్లోనే మనకు తెలుసు, ఇది బెన్ డకెట్ డక్అవుట్ అయ్యాడు, దాని తర్వాత ఆలీ పోప్ డక్అవుట్ అయ్యాడు, దాని తర్వాత బెన్ స్టోక్స్, సో దాని తర్వాత చివరిలో వచ్చేసరికి మరి జోష్ టాంగ్, దాని తర్వాత బ్రైడన్ కార్స్, సో దాని తర్వాత షోయబ్ బషీర్. వీళ్ళ 6 కూడా ఈ మ్యాచ్లో డక్అవుట్ అవడం జరిగింది. సో మరి ఈ డక్అవుట్ల తర్వాత మరి ఓవరాల్ సినారియో చూసుకుంటే మన వాళ్ళు 180 రన్స్ అయితే లీడ్ సాధించడం జరిగింది. సో ప్రజెంట్ మన ఇండియన్ టీం పరిస్థితి చూసుకుంటే 64 రన్స్ ఏం చేసాం, ఒక వికెట్ కోల్పోయి. మరి లీడ్ చూసుకుంటే మనకి 244 రన్స్ లీడ్ అయితే ఉంది. సో మరి మన వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఒక 400 450 కనుక లీడ్ పెట్టారు అంటే సో గెలిచే ఛాన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి.